హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. ఈసారి నేను మీకోసం ఒక యూనిక్ హెయిర్ స్టైల్ తీసుకొచ్చాను. సో ఇది ఎలా వేసుకోవాలి అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ ఏంటంటే, మీకు ఏ సైడ్ కావాలంటే ఆ సైడ్కి పాపిట తీసుకొని లాస్ట్ ఎండింగ్లో మనం ఒక జడ అల్లుకోవాలన్నమాట చిన్నగా. అలా అల్లుకొని ఎండింగ్ వరకు అల్లుకున్న తర్వాత ఫ్రంట్లో మనం వదిలేసిన హెయిర్ ఉంటుంది కదా, అక్కడి నుంచి మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజు ఈ వేళ్ళ మధ్యలోంచి తీసి అందులోకి ఇన్సర్ట్ చేయాలన్నమాట. అలా మనం ఇయర్ వరకు చేస్తూనే రావాలి. సో అప్పుడు ఒక బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ తయారవుతుంది అన్నమాట. చాలా అంటే చాలా ఈజీ. మీరు ఒక్కసారి ట్రై చేస్తే ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఓన్గా కూడా ఈజీగానే వేసుకోవచ్చు. అండ్ ఇలా ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలా వేసుకున్న తర్వాత హెయిర్ లిఫ్ట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ ఇక్కడ నేను ఇంకొక హెయిర్ స్టైల్ చూపిస్తున్నా. సో ఇలా బోత్ కలిపి కూడా వేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు నార్మల్గా ఈ సెకండ్ చెప్తున్న హెయిర్ స్టైల్ ఇంకా యూనిక్గా ఉంటుంది, చూడండి. బట్ కొంచెం ట్రిక్కీ అనుకోండి, బట్ మీరు అలవాటు చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే పోనీటైల్ వేసుకోవాలి. పోనీటైల్ వేసుకున్న తర్వాత 2 పార్టీషన్స్ డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్టీషన్కి మనం ఇలా ఎలా అయితే స్టెప్స్ వేసుకుంటామో స్టెప్స్ అలాగే ఈ జడను కూడా వేసుకోవాలన్నమాట. ఫస్ట్ అల్లుకుంటూ ఒక్కొక్క పాయని ఈ జడలోకి తీసుకోవాలన్నమాట. స్టెప్స్ ఎలా వేసుకుంటామో అలాగే సేమ్ అలాగే వేసుకోవాలి. సో ఇలా పైకి పెట్టుకుంటే మనకు ఒక లేయర్ లాగా రావాలన్నమాట. సో ఈ హెయిర్ స్టైల్ ఒక పార్టీషన్ సైడ్ అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ ఇలాగే వేసుకోండి. ఒక్కొక్క పాయని ఇన్సర్ట్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత పైనకి క్లిప్స్ పెట్టేసుకోవడమే. అండ్ క్యూట్ అంటే క్యూట్గా కనిపిస్తుంది. అండ్ ఏ ఫంక్షన్స్కైనా చాలా ఈజీగా రెడీ అయిపోవచ్చు. బట్ మీకు టైం ఉందంటేనే ఇలాంటివి ట్రై చేయండి, లేదంటే చాలా అంటే చాలా డిలే అవుతుంది మీ ఫంక్షన్స్కి కూడా. సో ఇలా హెయిర్ స్టైల్ ఫినిష్ అయిన తర్వాత మీ దగ్గర ఏమైనా హెయిర్ యాక్సెసరీస్ ఉంటే యాడ్ చేయండి. ఇంకా చాలా క్యూట్గా కనిపిస్తుంది హెయిర్ స్టైల్ అనేది. సో హియర్ ఈస్ ద హెయిర్ స్టైల్. లుక్ ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.